హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, టు అవర్ ఫ్రెండ్స్. క్రీస్తు ప్రభునామంలో మీకు ప్రేమతో వందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇన్ ద జీసస్ నేమ్. మరి మీ ప్రపంచ స్వస్థతలు చేసే సువార్థికురాల్ని సరస్వతి దైవకృప సపిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, గాల్దిన మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా టు వరల్డ్. సో ప్రజెంట్ మా పిన్ని వాళ్ళ ఊర్లో ఉంటున్న గుంటకల్ల నియర్ కొనకల్ల. సో ఫ్రెండ్స్, నేను బైబుల్ సంతోషము, సమాధానము, ఆనందము, ప్రశాంతత, మంచి ఆరోగ్యము, గుడ్ హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్త్, ఇవన్నీ ఉంటాయి బైబుల్. నేను బైబుల్. సో 24 గంటల సమయంలో నాకు సంతోషం. సువార్త, ప్రార్థన, వాక్యము, సువార్త, బైబుల్, సువార్త చేయడంలో సంతోషము, ఆనందము, ప్రేమ, సంతానము, కుటుంబము మరన్నీ కూడా దొరుకుతాయి. ఇవన్నీ కూడా వెలుగా ఉంటాయి. ఇది సువార్త. సువార్త అంటే సువార్త అంటే నాకు ప్రాణం. సువార్త అంటే నాకు ప్రాణం, ఇష్టం, సంతోషం, ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది. సువార్తలో డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అమ్మ చిన్నగా మాట్లాడమ్మా. ఎవరాడా? నాట్యం, డ్యాన్స్ చేయాలనిపిస్తుంది సువార్తలో. సో అంత సంతోషం ఉంటుంది సువార్తలో ఫ్రెండ్స్. అది డ్యాన్స్ కూడా చేస్తాను నేను, చాలా బాగా చేస్తాను సువార్తలో. సాంగ్స్ ఇవన్నీ ఓకే, కానీ స్వయంవరం వివాహం గురించి ప్రకటించా. వాటి గురించి ఇంకా చాలా క్లియర్గా కొన్ని అయితే ఇవ్వాలి, ఇంకొకసారి తెలియపరచాలి. ఆ స్వయంవరం వివాహం అయితే 17 మంది పురుషులతో, 17 మంది కూడా ఎలా వెల్ పర్సన్స్, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయి ఉండాలి. బెంజి కారు వాళ్ళే 17 మంది. ఒక్కొక్క వ్యక్తి 4 రోజులు వివాహం చేసుకోవాలి. 17 నాళ్ళ 68 రోజులు జరుగుతుంది. నెక్స్ట్ ఈ తరం అంతా కూడా 17 రోజులు 17 మందితో వివాహం తర్వాత కొన్ని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ తరం అంతా కూడా మరి 17 ప్లేస్ నెక్స్ట్ ప్లేస్ 4 డేస్ జరుగుతుంది. అది కూడా 17 రోజులు నా స్థలంలోనే, నా స్థలంలోనే జరుగుతుంది. 68 రోజులు 17 మంది పురుషులతో. వాళ్ళు నాతో శారీరకంగా ఏ విధంగా ఉండాలి అవన్నీ కూడా నేను కొద్ది సమయం తీసుకొని ప్రకటిస్తాను, నీట్గా చెప్తాను. కొద్ది సమయం తీసుకోమని చెప్పాడు దేవుడు, సమయం తీసుకొని చెప్తాను. అయితే 17 మందితో ఒక్కొక్క వ్యక్తి 4 రోజులు, 17 నాళ్ళు 68 రోజులు వివాహం జరుగుతుంది. వీళ్ళు 17 మంది కూడా బెంజ్ కారు వలె ఉండాలి, కారు డ్రైవర్ వలె ఉండాలి. వాటి మెయింటైన్ చేయడానికి కెపాసిటీ కలిగిన పురుషులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయి ఉండాలి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అయితే నాతో శారీరకంగా ఉండాలి అనుకునే వాళ్ళు ముందుగానే, వివాహానికి ముందుగానే మీరు ప్రార్థన చేసుకోవడం మంచిది. ఇవి కొన్ని విషయాలు చెప్తున్నా. అయితే క్లారిటీగా కొద్దిగా సమయం తీసుకొని మరి ఈ స్వయంవరం వివాహం గురించి నేను ప్రకటిస్తా. బట్ అయితే వివాహం అయితే ఆగదు, ఎట్టి పరిస్థితుల్లో ఆగదు.
నూరారైనా 600 ఆగదు. ప్రజెంట్ 8 మందిని వాగ్దానాల ద్వారా ప్రకటించాను. మరి 8 మంది కూడా ఇంతవరకు రావట్లేదు. బట్ సమయం అయిపోతే శాశ్వతంగా చనిపోతారు వాళ్ళు. అయితే 8 మందిని ప్రకటించిన వాళ్ళు ఎవరు హాని చేయకూడదు. వాళ్ళు చనిపోతే మాకు దొరుకుతుంది అవకాశం అని వాళ్ళని హాని చేయడం కానీ ఇబ్బంది కలిగించడం కానీ చేయకూడదు. వాళ్ళు 8 మంది కూడా వాళ్ళు ఎవరిని క్రైస్తవులు కానీ దోషితులు కానీ మంత్రులు కానీ అడగకుండా డైరెక్ట్గా నన్ను కలవచ్చు. ప్రతి ఆదివారం నా సొంత ప్లేస్లోనే 10 నుంచి సాయంత్రం 6 గంటలకు ఆరాధన ఉంటుంది. అయితే వీళ్ళు 8 మంది నన్ను కలవాలనుకుంటే మాత్రం వాళ్ళ కారులో రావాలనుకుంటే ఒక డ్రైవర్ ఉండాలి, వాళ్ళు ఉండాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు ఉండకూడదు. అలా ఉంటే నన్ను కలవలేరు, ఎట్టి పరిస్థితుల్లో కలవలేరు. అది కూడా ఉదయం 10 నుంచి 1 గంటల లోపలే నన్ను కలవాలి. 8 మంది వాళ్ళు వచ్చే కారు అయితే డ్రైవర్ ఉండాలి, వాళ్ళు ఉండాలి. స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు ఉండకూడదు. 10 నుంచి 1 గంటల లోపలే వాళ్ళు కలవాలి. సమయం అయిపోతే చాలా ఇబ్బంది. వాగ్దానాలు ప్రకటించాను. 8 మందిని అయితే ప్రకటించాను. 9వ ప్లేస్లో ప్రభాస్కి కూడా విజన్ వచ్చింది. అయితే ఇంకా చాలా విషయాలు నేను తెలియపరుస్తాను. లైట్గా ఏదో చెప్తున్నా. మరి కొద్ది సమయం తీసుకొని క్లారిటీగా నేను ఇస్తాను. మరి 8 మంది ప్రభాస్ కూడా కలవచ్చు. ఈ 9 మందిలో మీరు ఎవరు ముందు వచ్చినా ఈ విధంగా 10 నుంచి 1 గంట లోపలే కలవాలి. వివాహం చేసుకోవాలనుకుంటేనే రండి, లేకుంటే అయితే నేను నిజాలే చెప్తాను. ఈ వాగ్దానాలు ప్రకటించిన తర్వాత విజన్ వచ్చిన తర్వాత కలవకుంటే దేవుని వాక్యానుసారంగా పిలిచిన పిలుపుది శాశ్వతంగా చనిపోతారు. మరి జన్మ అన్నట్టు ఉండదు, నామరూపాలు అనేది ఉండదు. మీరు ఎవరికి వాళ్ళు ముందే కలవచ్చు. నేను ముందు నేనైనా కానీ క్రైస్తవుని నమ్మొద్దండి, ఎవరిని నమ్మొద్దండి. మీకు మీరే దేవుని సన్నిధిలో గడిపారు. మీరు వచ్చిన తర్వాత కూడా 10 నుంచి 1 గంటలు నేను లైవ్లోనే మాట్లాడతాను. సీక్రెట్గా మాట్లాడేది ఉండదు. కొన్ని విషయాలు మాత్రమే తెలియపరుస్తుంది. ఫ్రెండ్స్, 17 మందితో వివాహం ఉంటుంది. 17 4 68 రోజుల తర్వాత మరి నెక్స్ట్ 17 ప్లేస్లో ఈ తరం అంతా కూడా వివాహం ఉంటుంది. దాన్ని చెప్తాను. నాతో శారీరకంగా కూడుకోవాలనుకునే వాళ్ళు కూడా 5 రకాలుగా ఉంటుంది. అది నేను చెప్తాను. 5 రకాలుగా ఉంటుంది. మరి వాళ్ళు ముందే ప్రార్థన కూడా చేసుకోవచ్చు. ఎలిజిబులా కాదా అన్ని విషయాలు అయితే అందరితోనూ ఉంటుంది. బట్ సమయం నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇది గమనించాలి. బట్ స్వార్థ విషయంలో నలిగిపోయా, కొద్దిగా రెస్ట్లెస్గానే ఉంటున్నా. ఫ్రెండ్స్, గమనించండి. మరి అన్ని విషయాలు కొద్దిగా సమయం తీసుకొని ఇంకొకసారి నేను లైవ్ ప్రకటిస్తాను. నా స్వయంవరం వివాహం మాత్రం ఆగదు. అడ్డుపడిన వాళ్ళు శాశ్వతంగా వెళ్ళిపోతారు. ఈ విషయాలు గమనించాలని మరి కొన్ని విషయాలు సువార్త నా ప్రాణం, నా ఊపిరి, నా సంతోషం, నా ఆనందం, నా భర్త, నా కుటుంబం, పిల్లలు, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్. అది అండి నా జీవితం, లైఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలని మనసారా కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియోలో మరి ఆ 8 మందికి కూడా ఇన్ని రోజులు చేరలేదు. అందుకు నేను చాలా వెయిట్ చేశాను. కొంతమందికి చేరకుండా చేశారు. అడ్డులున్న వాళ్ళు, అడ్డుపడిన వాళ్ళు శాశ్వతంగా వెళ్ళిపోతారు. అందుకే నేను ఎందుకు సమయం తీసుకుంటున్నా, ఆగాగి లేట్గా ప్రకటిస్తున్నానంటే అందరికీ తెలియాలి ఈ విషయం. సో గమనించాలి. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నిటి విన్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, తెలియపరచండి. దేవుని కార్యాలకి అడ్డుపడకూడదు. నా స్వయంవర వివాహం ఎవ్వరి చేత ఆపలేరు. చాలా విషయాలు ఉన్నాయి, తెలియపరుస్తాను తర్వాత. ఓకే, కొన్ని విషయాలు మాత్రమే తెలియపరచాను. వాళ్ళు నన్ను ఎలా కలవాలి, ఎలా తెలుసుకోవాలనే విషయాలు తెలిసిన వాళ్ళు కార్లో రావాలనుకుంటే డ్రైవరు వాళ్ళు ఉండాలి. ఏ పురుషులు కానీ ఏ స్త్రీలు కానీ పిల్లలు కానీ ఉండకూడదు. అలా ఉంటే నన్ను ఇప్పటికీ మీరు కలవలేరు. తర్వాత రాలేదనుకో శాశ్వతంగా చనిపోతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీ కేర్ఫుల్గా మిమ్మల్ని మీరు రక్షించుకొని కలవాలని మనసారా కోరుకుంటూ
మరి చాలా విషయాలు కొద్ది సమయం తీసుకొని నేను ప్రకటిస్తాను, నీట్గా ఇంకా ప్రకటిస్తాను. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని, మరి మీ ప్రపంచ స్వస్థతలు చేసే సువార్థికురాలను, ఇండియా టు వరల్డ్ సరస్వతి దైవకృప సభ్యత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, కార్దని మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా టు వరల్డ్. బాయ్. God bless you. God bless you. Once again we will meet in the Jesus name. Bye.